హలో అందరికీ, బాగున్నారా? ఇది నిన్న వ్యాలంటైన్స్ డే స్పెషల్. వ్యాలంటైన్స్ డే అని కాదండి, కొంచెం నేను డల్గా ఉన్నానని మా వారు ఇలా బయటికి తీసుకెళ్ళారు. నేను ఎలా రెడీ అయ్యానో చూపిస్తున్నాను. వ్యాలంటైన్స్ డే కోసం మా వారు నాకు ఒక రెడ్ ఫ్రాక్ గిఫ్ట్ ఇచ్చారు. అది వేసుకున్నాను అనమాట. చూడండి బాగుందా? దాని తర్వాత ఇలా ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను. జస్ట్ గెట్ రెడీ విత్ మీ అన్నట్టు చేస్తున్నాను. ఒక చైన్ వేసుకున్నాను, బ్యాంగిల్స్ వేసుకొని ఇట్లా రెడీ అయిపోయాను అనమాట. నేను మా వారికి గిఫ్ట్ బుకే తయారు చేశాను, అది చూపిస్తున్నాను అనమాట. నేను కొన్ని ఫ్లవర్స్ తీసుకొచ్చి ఇట్లా చేశాను. ఎండలు బాగున్నాయి కదండి, అప్పుడే డ్రై అయిపోయినది ఫ్లవర్స్ అన్నీ. ఆయన వీడియో తీస్తుంటే హ్యాపీ వ్యాలంటైన్స్ డే అని చెప్పి ఇచ్చాను అనమాట. మేము లంచ్కి మినర్వాకి వెళ్తున్నాం అనమాట. నాకు ఇంకో రోటీస్ అవన్నీ తినబుద్ధి కావట్లేదంటే లంచ్కి మినర్వా తీసుకెళ్తున్నారు. నేను హిమాయత్ నగర్ మినర్వాకి వెళ్తున్నాను అనమాట. దగ్గర తీసుకెళ్తానంటే నేను ఈరోజు వస్తా రేపు వస్తా అని చెప్పి దూరంగా తీసుకెళ్తున్నారు అనమాట. అందులో ఇంకా అక్కడికన్నా కూడా ఇక్కడ ఫుడ్ బాగుంటుందని మా వారి అభిప్రాయము. ఒకసారి తిన్నారంట, మన కొత్తపేటలో కన్నా ఇక్కడ బాగుందని చెప్పారు అనేసి ఇక్కడికి తీసుకెళ్ళారనమాట. నా మూడు హ్యాపీ చేయడం కోసం అని తీసుకెళ్ళారు. జస్ట్ ఇలా వీడియో తీసుకున్నాను అనమాట నేను. అందరూ మేము వెళ్ళేసే టైంకి మీల్స్ టైమే కాబట్టి థాలీ తీసుకుంటున్నారు. కొంతమంది కారం ఇడ్లీ తీసుకుంటున్నారు అనమాట. మేము ఒక థాలీ ఆర్డర్ ఇచ్చాము. ఫస్ట్ సూప్ ఇచ్చాడనమాట, దాని తర్వాత ప్లేట్ చూపిస్తాను. ఫుడ్ బాగుంటుందండి. ఎప్పుడైనా మనకి చేసుకొని తినబుద్ధి కాదు కదా, అప్పుడప్పుడు వెళ్ళి మనం తినొచ్చు అనమాట. నాకు ఈ నెయ్యి చూడంగానే ఆశ్చర్యం వేసింది. ఎంత బుడ్డి దాంట్లో నెయ్యి ఇచ్చారు. నెయ్యి కూడా టేస్ట్ చాలా బాగుంది. ఈ పూరి చూడండి ఎలా ఉన్నదో, పూరి వడ కీర్ లాగా ఇచ్చారు. ఒక ఫ్లేవర్ రైస్, ఆలు కర్రీ, పప్పు, వంకాయ కర్రీ, పూరిలోకి కర్రీ, పెరుగు పచ్చడి, సూప్, టమాటా సూప్ ఇచ్చారు, పాపడ్. రైస్ మనం తిన్న తర్వాత పెడతారు. ఫస్ట్ నేను సూప్ ట్రై చేశాను. నేను ఎక్కువ సూప్ లవర్ని కాదు, కానీ ఈ టమాటో సూప్ బాగుంది. వడ ఇచ్చారు కానీ చల్లగా ఉంది వడ. ఈ నెయ్యి మాత్రం నాకు వెరైటీగా అనిపించింది. వడ అంత నచ్చలేదు. కీర్ ట్రై చేశాను, బాగుంది. నేను ఇంకొకటి కూడా కీర్ తెప్పించుకొని తిన్నాను అనమాట. కాకపోతే వడలోకి వాళ్ళు చట్నీ లేదు, ఏదో రోటి పచ్చడి పెట్టారు, అది టేస్ట్ చేశాను, నాకు నచ్చలేదు, పక్కన పెట్టేశాను. అన్నీ ట్రై చేసిన తర్వాత మళ్ళీ రైస్ పెట్టారనమాట. మనం పూరి ఎక్స్ట్రా కావాలంటే ఇస్తారు. సాంబార్ రసం ఇచ్చారు, లాస్ట్కి సోంపు ప్యాకెట్స్ ఇచ్చారు. ఇక బ్రేక్ఫాస్ట్ థాలీ కూడా ఉందంటండి. ఎప్పుడన్నా మీరు వెళ్ళి ట్రై చేయండి. నేను కూడా బ్రేక్ఫాస్ట్ థాలీ ట్రై చేస్తాను. అంతా అయిపోయిన తర్వాత ఒక ఫోటో తీసేసుకొని జామ్ అని పాన్ తీసుకొని పాన్ వేసేసుకొని ఇంటికి ఇలా వచ్చేసాం అన్నమాట హ్యాపీగా. నా వీడియో కానీ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్.